ప్రేరణ కిరాక్సేత విష్ణు నామినేట్ చేసింది కదా. ముందు ప్రేరణ గురించి మాట్లాడుకుంటే తను నోరుంది, నేను మాట్లాడేస్తాను, ఇంకా సోనియా తర్వాత నేనే ఏదైనా మాట్లాడగలను అనుకుని మాట్లాడేస్తే ఏ నామినేషన్ వేసినా సరిపోద్ది అనుకుని వేస్తే కరెక్ట్ కాదు. సో మన నామినేషన్ వేసినప్పుడు అంటే ఒక పర్సన్ మన దగ్గర ఉండటానికే హక్కు లేదు, వాళ్ళు అసలు మనతో ఉండకూడదు అని పెద్ద డిసిషన్ తీసుకున్నప్పుడు అది పెద్ద వ్యాలిడ్గా ఉండాలి. అది మెయిన్ పాయింట్. ఎందుకంటే ఒక మనిషిని మనం వద్దనుకుంటున్నాం, అక్కడ ఎందుకు వద్దనుకుంటున్నాం, వాళ్ళతో మనం పడట్లేదు, వాళ్ళు అంటే అక్కడ వద్దనుకుంటున్నాం అంటే వాళ్ళు మనకు అవసరం లేదు, ఆ మనిషి అనేది మనకు అసలు అవసరమే లేదు వాళ్ళతో అనుకునే వాళ్ళని మనం నామినేట్ చేస్తాం. బట్ ఇక్కడ గుడి తినేసావు విష్ణు నామినేట్ చేసినప్పుడు ఆ 2 గుడ్లు ఉన్నాయి కదా, 5 గుడ్లు ఉన్నాయి, 5 గుడ్లు నువ్వు 2 గుడ్లు ఎలా తినేస్తావు? 2 గుడ్లు అంటే మిగతా వాళ్ళు ఎలా తినాలి, 3 గుడ్లు ఎలా షేర్ చేసుకోవాలి? సరే 3 గుడ్లు అందరూ షేర్ చేసుకోవడం కరెక్టే, షేర్ చేసుకోలేరు. 5 గుడ్లు కూడా షేర్ చేసుకోలేరు. 11 మంది 5 గుడ్లు ఆడ తింటారు. అరే బాబు, ఒక పర్సన్కి ఒక గుడ్డే సరిపోదు. మనం ఎగ్ బుర్జీ చేసుకుంటే ఒక పర్సన్కి ఒక గుడ్డే సరిపోదు. ఒక గుడ్డు చేస్తే అది ఎంత కూడా రాదు. సో 2 గుడ్లు ఎగ్ బుర్జీ ఎంత వస్తుంది నీకు? సరే అంత కాదు, సరే 100 మంది చేస్తావు, అదే సరే 100 మంది సరిపోయేలా చేస్తావు. అని చేసినా కూడా దానికి ఐటమ్స్ అలా ఒక్కదాన్ని చేసిన అదే 5 చేసినప్పుడు 3 చేసుకోవచ్చు కదా, కట్ చేసి చేస్తావు ఏదో చెప్పావు, అదే అది చెయ్యి, మరి అది చేసుకోవచ్చు కదా, అడ్జస్ట్ అవ్వాలి కదా. చిన్న నాటికి ఇలా కూరకాడ తినేసామని చెప్తే ఎలా కరెక్ట్? అది ఎంత మాత్రం కరెక్ట్? ఎంత సిల్లీ నామినేషన్ అంటే నేను అరుస్తాను గట్టిగా, నేను డిఫెండ్ చేసుకు అని కుక్క పిల్ల అరిచినట్టు అరుస్తాను అంటే సరిపోదు. సో అరిచినే అది మనం చేసిన నామినేషన్ స్ట్రాంగ్ అయిపోదు, ఆ నామినేషన్ అనేది వ్యాలిడ్ అయిపోదు. సో అరిచిన దానికి మనం మాట్లాడే దానికి అంత వ్యాలిడ్ రీజన్ ఉండాలి. నేను కావాలంటే ఫస్ట్లో నీకు నా పన్నీర్ నీకు వేసాను, నేను నాన్ వెజ్ తినను, వెజ్ తింటాను, నువ్వు నాన్ వెజ్ తినకపో, నైట్ తను ఫుడ్ ఇచ్చింది, మరి అది నువ్వు తినలేదని చెప్తున్నావు. నువ్వు తినకపోతే నీ టీమ్మేట్స్ అన్నా తిన్నారు, మీరందరూ తిన్నారు కదా. అలా కలిసినప్పుడు అప్పుడు కలిసిగా ఉన్నప్పుడు కొన్ని తింటారు, షేర్ అయినప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఇలాంటి వాటికి నామినేట్ చేస్తారని మీరు అసలు ఇలాంటి నామినేషన్ అనేది అంత సిల్లీ నామినేషన్ ఉంటే అసలు ఎలా అనిపిస్తుంది అంటే, అరే ఇలాంటి వాటికి నామినేషన్ చేయొచ్చు అనుకుంటే ఇంకొకరు అయితే వేరే రకంగా చెప్పేవాళ్ళనమాట. దాని ఇంకోటి ఏంటంటే విష్ణు 2సారి నామినేషన్ కూడా చేయొచ్చు, తను అలా తీసుకోదు. అలాంటి పర్సన్ కూడా కాదు 2సారి తను తిరిగి నామినేట్ చేయాలి, ఇలాంటి దాని మీద తీసుకొని చేయాలి అని చెప్పేసి మనసులో ఆల్రెడీ నామినేషన్ చేశారు కదా అని నామినేట్ చేయడం ఇది చాలా తప్పు. ఎందుకంటే ప్రేరణ ఆల్రెడీ అదే విషయంలో విష్ణు నామినేట్ చేసింది. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందన్నమాట యష్మి ఒక ఇన్ఫ్లుయెన్స్ లేకుండా తను ఏం చేయట్లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోవాలి మనం. ఎందుకంటే యష్మి ప్రేరణ ఏదని చెప్పిందంటే ఆ పాయింట్లో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అది యష్మిది ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసేది. సో అలా ఇన్ఫ్లుయెన్స్ చేసి తను పంపిస్తుంది. సో ఆల్రెడీ చెప్పింది తను నామినేట్ చేసింది, నామినేట్ చేశాయని చెప్పింది. ఏ పాయింట్ లేదని చెప్పుకుంటే లైవ్లో ఇది పాయింట్ లేదు ఇది అనుకున్నప్పుడు గుడ్డి చెప్పేసి అని చెప్పేసి అప్పుడు పాయింట్స్ ఎత్తుకొని తను చెప్తుంది అనమాట. ఇది అంత మాత్రం కరెక్ట్ కాదు ప్రేరణకైతే. సో ఇలా నామినేషన్ చేసేదానికి గుడ్డిపోయింది, ఏదో ఖాళీ గుడ్డిపోయిందని చెప్పేసి ఎవరో ఒక సినిమాలో ఉంటుంది ఆర్య 2లో. సో అలా దాని అడిగి కూడా గుడ్డిపోయిందా అని అంటారు చూసారా, ఇది గుడ్డిపోయిందని అంటారు కదా బ్రహ్మానందం గారు. సో అలాంటి మేము ఒకటి వేసుకోవాలి, గుడ్డిపోయింది అని చెప్పేసి ఆమె పైన ఒకటేసి నా 2 గుడ్లు తినేసా అని చెప్పేసి అని కింద మేము వేసుకోవాలన్నమాట అలాంటి వాటికి. సో మేముకు పనికి వస్తాయి కానీ నామినేషన్ పనికిరామ్మ ప్రేరణ. ఇది ఇంకొకటి 2 నామినేషన్ చూసుకుంటే ఎవరి మీద, సీత మీద. ఇంకా కిరాక్ సీత గురించి ప్రేరణ నామినేట్ చేసి ఇలా చెప్తున్నామాట, నీలో చాలా ఎమోషన్ ఉందిరా, నువ్వు ఆ ఎమోషన్ చాలా వేస్ట్ చేస్తున్నావు, దానివల్ల నువ్వు తీసుకునే డిసిషన్లు కొన్ని తప్పుగా ఉంటున్నాయి, నువ్వు చేసేదంతా కరెక్ట్గా అనిపించలేదు, ఎమోషన్ అయిపోవడం, దానివల్ల ఏమ్మా ఎమోషన్ ఉండడం అది పెద్ద తప్పు అంట. ఎందుకంటే అది కూడా ఎమోషన్ ఎలా అంటే, ఇప్పుడు నిఖిల్కి ఆ రోజున చీఫ్ అయిన తర్వాత అది తను కొన్ని గేమ్స్లో ఓడిపోయిన తర్వాత తనకు ఫుడ్ అయితే లేదనమాట, చీఫ్ మణికంఠకి అలాగే నిఖిల్కి. అక్కడ లేనప్పుడు ఏమైందంటే అప్పుడు ఏడ్చుకుంటా సీత అన్నమాట, బిగ్ బాస్ మా ఫుడ్ మేము షేర్ చేసుకుంటాము, మేము గెలిచాం కాబట్టి మేము ఇచ్చుకుంటాం బిగ్ బాస్ అని చెప్పేసి ఎమోషనల్గా అయింది. అక్కడంట అతను అలా అయినప్పుడు అంట అది ప్రేరణకి ట్రిగర్ అయిందంట, కొంచెం తను ఫీల్ అయిందంట, హర్ట్ అయిపోయిందంట. ఎందుకంటే మేము అడగలేకపోయాం, నువ్వు అడిగేసావు అని చెప్పి తను అక్కడ ఫీల్ అయిపోయిందంట. నువ్వు ఎక్కువ అడిగేస్తున్నావు, ఎక్కువ చేసేస్తున్నావు, దానివల్లే మన బిగ్ బాస్, దానివల్ల కాదు వీళ్ళు చేసిన పిచ్చి పనులకి అన్నిటికీ అప్పుడు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాను నైట్ లేపి. సో దానికి మాట్లాడి నేను హర్ట్ అయిపోయాను, నేను చేశాను అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట. సో అది కొంచెం నాకు అసలు సిల్లీ నామినేషన్, ఎందుకు ప్రేరణ అసలు నామినేట్ చేస్తున్నా అని అనిపించింది. సో నచ్చట్లేదు అనమాట నాకు. అది అయితే నాకు అసలు ఎందుకు ఈ ప్రేరణ పాయింట్స్ లేకపోతే ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట అలాంటివి. సో అన్నిటి మీద నామినేట్ చేస్తే బాగుంటుంది. ఏ లేని దాని మీద నువ్వు ఎమోషనల్గా ఉండవు తప్పు, నువ్వు అన్నం తిన్నావు తప్పు, నువ్వు బాత్రూమ్కి వెళ్ళి తప్పు, ఇలాంటి అన్నిటికీ వేసుకుంటూ పోతే అన్నిటికీ తప్పులే ఉంటాయి ప్రేరణ. నువ్వు నోరు వేసుకొని అడగగలుగుతావు, సో తను నోరు వేసుకొని అడగలుగుతుంది, లేదంటే ఇంకా అని చెప్పేసి మాట్లాడగలుగుతావు అని చెప్పేసి, లేదంటే నువ్వు డిఫెండ్ చేసుకున్నావు, బాగా చేసుకుంటున్నావు, బాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అన్నారని చెప్పేసి నువ్వు లేదు వాగితే సో చిరాకేస్తాను అన్నమాట. మనుషులు చూడాలన్నా కూడా చూడబుద్ధి కాదు.
అలా ఉంటుందన్నమాట. నువ్వు చెప్పే అసలు ఈ నామినేషన్లో ఇన్ని రోజులు జరిగిన నామినేషన్లో అంటే థర్డ్ నామినేషన్లో ఒక ఎప్పుడూ లేని వరస్ట్ నామినేషన్ అంటే నీదే ఇంకా ఉండేది కూడా నీదే. ద బెస్ట్ వరస్ట్ నామినేషన్ అవార్డ్ గోస్ టు యూ అని నేను చెప్పొచ్చు అన్నమాట. అంత చండాలమైన నామినేషన్స్ రెండు. విష్ణు విషయంలో కానీ సీత విషయంలో కానీ నువ్వు చేసింది ఎమోషనల్గా ఉండకూడదు. అంటే నువ్వు ఏడుస్తావు ఒకటే, తను ఏడుస్తావు ఒకటే. నువ్వు ఎన్నిసార్లు బాధపడలేదు. ఒక సంచాలకుగా ఉన్నప్పుడు నన్ను ఎలా అన్నారు ఎలా అన్నారు ఎందుకు అంటున్నారు? సో నువ్వు ఎమోషనల్ అవ్వలేదా? సో నువ్వు ఎన్నిసార్లు అవ్వలేదు? ఎన్నో గేమ్స్లో నువ్వు ఓడిపోయావని చెప్పేసి ఎన్నోసార్లు ఈ 2-3 వీక్స్లో. సో అవన్నీ లెక్కలో తీసుకుంటే ఎన్నిసార్లు మాట్లాడాలి అలా? సో ఎన్నిసార్లు నామినేట్ చేయాలి నేను? అసలు అలా చూసుకుంటే నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి ఒక ఇదేది కోల్పోయినట్టే మరి అలా. సో ఎన్ని మాట్లాడుకోవాల్సి వచ్చి చాలా ఉంటాయి. ఎమోషనల్గా ఉంటే నేను ట్రిగర్ అయింది, నా ఇష్టం, నా నామినేషన్ నేను ఏదైనా చేసుకుంటాను అని చెప్పేసి అంటే కరెక్ట్ కాదు. నా ఇష్టం వాళ్ళ ఇష్టం వచ్చినా చేసుకుంటున్నారు అనుకుంటే అసలు వాళ్ళు నువ్వు వాగుడికి, నీ గొంతుకి, నీ కీచుడు గొంతుకి నువ్వు మాట్లాడటం రావట్లేదు, ఇలా చిన్న నామినేషన్ చేసి నిజంగానే బయట పంపిస్తారు. నువ్వు ఒక నామినేషన్కి వస్తే ఒక అబద్ధాలు సేవ్ అయిపోతున్నావు. చేసేవాళ్ళు కూడా ఉండకపోవచ్చు ఈసారి. ఎందుకంటే 2 సార్లు అంటే 2 సార్లు నిన్ను ఎస్పీ సేవ్ చేసింది. ఈసారి వస్తే సేవ్ చేయడానికి ఉండదు. నీకు తెలియట్లేదు. నువ్వు బిగ్ బాస్ హౌస్లో సెట్ అవ్వు, అది తెలుసు అందరికీ. సో నువ్వు ఒకసారి నామినేషన్కి వచ్చావు కాబట్టి ఈ వీక్ బయటికి వెళ్తావు. సో నువ్వు చేసిన దానికి, లాస్ట్ వీక్ చేసిన దానికి, నీ నామినేషన్కి మీకైతే మేము ఓట్ చేయట్లేదు. సో ప్రేరణకి ఎవరైనా ఓట్ చేసేవాడిని కింద కామెంట్ చేయండి. నేనైతే ఓట్ చేయట్లేదు. చెత్త నామినేషన్ చేసిన దానికి నేను కాల్ చేయాలి బొక్క.